హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ కామర్స్ అండ్ అకౌంట్స్. ఈరోజు క్లాస్లో మనము టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ చూద్దాము. టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ అంటే సహాయక పుస్తకాల రకాలు. ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి పుస్తకాలు అంటే మొత్తం 8 రకాలు, 8 టైప్స్. ఫస్ట్ వన్ పర్చేస్ బుక్, కొనుగోలు పుస్తకము. సెకండ్ పర్చేస్ రిటర్న్స్ బుక్, కొనుగోలు వాపసుల పుస్తకము. సేల్స్ బుక్, అమ్మకాల పుస్తకము. సేల్స్ రిటర్న్స్ బుక్, అమ్మకాల వాపసుల పుస్తకము. క్యాష్ బుక్, నగదు పుస్తకము. బిల్స్ రిసీవబుల్ బుక్, వసూలు బిల్లుల పుస్తకము. బిల్స్ పేయబుల్ బుక్, చెల్లింపు బిల్లుల పుస్తకము. జర్నల్ ప్రాపర్, సర్దుబాటు పద్దుల పుస్తకము. ఇప్పుడు ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ పర్చేస్ బుక్ అంటే కొనుగోలు పుస్తకము. పర్చేస్ బుక్ అంటే కొనుగోలు పుస్తకము. కొనుగోలు పుస్తకంలో ఏమేమి రికార్డ్ చేస్తాము అంటే కేవలం క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేస్తాము. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ అంటే అరువు లేదా అప్పు. పర్చేసెస్ బుక్లో క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేస్తాం అంటే అరువు వ్యవహారాలు మాత్రమే ఇందులో రాస్తాము అంటున్నాము. ఎలాంటివి రాస్తాము అంటే మనము సరుకు కొని అమౌంట్ వెంటనే పే చేస్తే, మనము సరుకు కొని పర్చేస్ చేసి సరుకు కొని వెంటనే అమౌంట్ పే చేస్తే క్యాష్ ఆర్ బ్యాంక్ పే చేస్తే అది క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. క్యాష్ ట్రాన్సాక్షన్. మళ్ళీ ఇలాంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇందులో రికార్డ్ చేస్తామా అంటే చెయ్యము. పర్చేస్ బుక్లో సరుకు కొని అమౌంట్ వెంటనే పే చేస్తే అది క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది, అంటే నగదు వ్యవహారం అవుతుంది. ఇలాంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ని పర్చేస్ బుక్లో రాయము. మనం ఒక షాప్కి వెళ్ళి సరుకు లేదా వస్తువులు కొని అమౌంట్ వెంటనే పే చేస్తేనేమో క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. షాప్కి వెళ్ళి ఒక వస్తువు కొని అమౌంట్ వెంటనే పే చేయకుండా మనం తర్వాత పే చేస్తాము అని చెప్తే, అంటే మనం అమౌంట్ అప్పుడు పే చేయకుండా తర్వాత ఫ్యూచర్లో పే చేస్తున్నాం. అమౌంట్ ఎప్పుడు పే చేస్తున్నాము? ఫ్యూచర్లో పే చేస్తున్నాము. అలా తర్వాత పే చేస్తే దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం. క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు పే చేయట్లేదు, ఫ్యూచర్లో పే చేస్తున్నాము. అలా ఎప్పుడైతే మనము ఫ్యూచర్లో పే చేస్తాము అని అంటున్నామో వాటిని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఇలాంటి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఈ పర్చేస్ బుక్లో రికార్డ్ చేస్తాం. చూడండి, పర్చేస్ చేస్తున్నాము, మనం సరుకు కొని అమౌంట్ వెంటనే పే చేస్తే అది క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. అలాంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఈ బుక్లో రావు. మనం ఒక వస్తువు కొని అమౌంట్ వెంటనే పే చేయకుండా ఫ్యూచర్లో పే చేస్తే వాటిని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం. ఇలాంటి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఈ పర్చేస్ బుక్లో వస్తాయి. ఎగ్జాంపుల్, పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ రాజు ₹5,000. ఇక్కడ మనము పర్చేజ్డ్ గూడ్స్ అంటే సరుకు కొన్నాము అని చెప్తున్నాం. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ రాజు, ఎవరి నుంచి కొన్నాం? రాజు నుంచి సరుకు కొన్నాము. కొని అమౌంట్ పే చేస్తున్నామా అంటే ఇక్కడ మనము క్యాష్ అని కానీ బ్యాంక్ అని కానీ మెన్షన్ చేయలేదు. ఇక్కడ మనము క్యాష్ లేదా బ్యాంక్ అని మెన్షన్ చేయలేదు. అలా మెన్షన్ చేయలేదు అంటే అర్థము మనము అమౌంట్ ఇంకా పే చేయలేదు. అలా అమౌంట్ పే చేయకపోతే ఈ ట్రాన్సాక్షన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం. ఒకవేళ మనం అమౌంట్ పే చేసింటే ఇక్కడ ఫర్ క్యాష్ అని వచ్చేది. జర్నల్ ఎంట్రీలో ఫర్ క్యాష్ అని వచ్చేది. మనము సరుకు ఎవరి దగ్గర నుంచి కొంటున్నాం? రాజు దగ్గర నుంచి కొంటున్నాం. ఇప్పుడు అమౌంట్ పే చేయట్లేదు కాబట్టి మన పర్చేస్ బుక్లో ఏమని రాసుకుంటాము అంటే రాజు. అమౌంట్ ఎంత పే చేయాలి? రాజుకి 5,000. అమౌంట్ ఎంత పే చేయాలి? 5,000 పే చేయాలి. దీనికి మీనింగ్, మనం సరుకు కొన్నాము రాజు దగ్గర నుంచి, అమౌంట్ ఎంత పే చేయాలి? 5,000 పే చేయాలి. నేమ్ రాస్తున్నాము అంటేనే అర్థము మనం ఇంకా అమౌంట్ పే చెయ్యలేదు, ఫ్యూచర్లో పే చెయ్యాలి అని అర్థం. నెక్స్ట్ వన్ పర్చేజ్ రిటర్న్స్ బుక్. పర్చేజ్ రిటర్న్స్ బుక్ అంటే కొనుగోలు వాపసుల పుస్తకము. పర్చేజ్ రిటర్న్స్ బుక్ కొనుగోలు వాపసుల పుస్తకము. ఇందులో కూడా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాము అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రాస్తాము. క్రెడిట్ అంటే అరువు ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఇందులో రాస్తాము.
పర్చేజ్ రిటర్న్స్ బుక్. పర్చేజ్ చేసినటువంటి సరుకు ఏదైతే ఉందో, మనము పర్చేజ్ చేసేటప్పుడు క్రెడిట్కి పర్చేజ్ చేస్తున్నాము. అలా క్రెడిట్కి పర్చేజ్ చేసిన దాంట్లో ఏదైనా సరుకు డ్యామేజ్ ఉంటే లేదా పాడైపోయి ఉంటే అలాంటి సరుకుని మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, రిటర్న్ చేస్తున్నాము. కొన్న సరుకులోంచి కొంత సరుకు బాగాలేనందున లేకపోతే సరుకు పాడైనందున, కొన్న సరుకులోంచి కొంత సరుకు బాగాలేకపోవడం వల్ల లేకపోతే సరుకు డ్యామేజ్ అయినందుకు మనము ఆ సరుకుని రిటర్న్ చేస్తున్నాము. అలా కొన్న సరుకులోంచి కొంత సరుకు రిటర్న్ చేస్తే దాన్ని కొనుగోలు వాపసులు అంటాం. కొన్న సరుకుని రిటర్న్ చేస్తే పర్చేజ్ రిటర్న్స్. పర్చేజ్ చేసిన వాటిలోంచి కొంత సరుకుని ఏం చేస్తున్నాము, రిటర్న్ చేస్తున్నాము. ఎందుకు రిటర్న్ చేస్తున్నాము అంటే సరుకు డ్యామేజ్ అయినందుకు మనము రిటర్న్ చేస్తున్నాము. అంటే మనం సరుకు కొన్న దాంట్లోంచి కొంత సరుకుని రిటర్న్ చేస్తున్నాము, మనకు అమౌంట్ రావట్లేదు. మనం కొన్న సరుకులోంచి కొంత సరుకుని రిటర్న్ చేస్తున్నాము, అలా సరుకు రిటర్న్ చేసిన దానికి మనకి అమౌంట్ రావట్లేదు. అలా రానప్పుడు ఏమంటాము, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం. ఎగ్జాంపుల్ గూడ్స్ రిటర్న్ టు రాజు. రాజు దగ్గర నుంచి సరుకు కొన్న దాంట్లోంచి కొంత సరుకు మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, రాజుకే రిటర్న్ చేస్తున్నాము. ఎంత రిటర్న్ చేస్తున్నామో 500 రూపీస్ సరుకు రిటర్న్ చేస్తున్నాము. మళ్ళీ వెంటనే మనకు అమౌంట్ వస్తుందా అంటే వస్తే ఫర్ క్యాష్ అని ఉంటుంది. ఈ ఎంట్రీలో మనకు ఫర్ క్యాష్ అని లేదు, నేమ్ ఉంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. మళ్ళీ ఎలా రికార్డ్ చేస్తాము అంటే ఇది పర్చేజ్ రిటర్న్స్ బుక్ కాబట్టి ఈ పర్చేజ్ రిటర్న్స్ బుక్లో మనము ఎవరికి సరుకు రిటర్న్ చేసాము, రాజుకి రిటర్న్ చేసాము కాబట్టి రాజు నేమ్ రాసుకుంటున్నాం. ఎందుకు నేమ్ రాస్తున్నాము అంటే ఇతని పేరు రాసినాము అంటేనే అర్థము మనం సరుకు రిటర్న్ చేసినాము. పర్చేజెస్ రిటర్న్స్, మనము సరుకు రిటర్న్ చేసినాము ఎవరికి, రాజుకి. రాజు నుంచి అమౌంట్ వచ్చిందా అంటే రాలేదు. ఎలా చెప్తున్నాము అమౌంట్ రాలేదు అంటే ఇక్కడ నేమ్ మెన్షన్ చేసాము కాబట్టి మనకి ఇంకా అమౌంట్ రాలేదు, మనం అమౌంట్ వసూలు చేసుకోవాలి అని అర్థం. సో ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్, అమౌంట్ 500. నెక్స్ట్ సేల్స్ బుక్ అంటే అమ్మకాల పుస్తకము. ఇక్కడ కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్సే వస్తాయి. ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. చూడండి, మనము సేల్స్ చేస్తున్నాము, గూడ్స్ సేల్ చేసి అమౌంట్ రిసీవ్ చేసుకుంటే మనం సరుకు అమ్మితే, సేల్స్ అంటున్నాం, మనం సరుకు అమ్మితే మనకి ఏమొస్తుంది, అమౌంట్ వస్తుంది. రిసీవ్ క్యాష్ ఆర్ బ్యాంక్ అంటే అర్థం చెక్ రూపంలో రిసీవ్ చేసుకోవడం అని. మనం సరుకు అమ్మి, చూడండి గూడ్స్ సేల్ చేస్తున్నాం, సేల్ ఆఫ్ గూడ్స్ సేల్ చేసి అమౌంట్ రిసీవ్ చేసుకుంటే దీన్ని ఏమంటాము అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ అంటాం. అంటే మనం అమౌంట్ వెంటనే తెచ్చుకుంటున్నాము, సరుకు అమ్మి వెంటనే అమౌంట్ తెచ్చుకుంటున్నాం. మళ్ళీ ఇలాంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ వస్తాయా అంటే ఇందులో రావు. ఎందుకు, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే వస్తాయి. అదే మనము సరుకు అమ్మి సేల్ ఆఫ్ గూడ్స్, సరుకు అమ్మి అమౌంట్ రిసీవ్ చేసుకోకపోతే అంటే ఇప్పుడు రిసీవ్ చేసుకోకపోతే వెంటనే, మనం సరుకు అమ్మిన వెంటనే మనకు కస్టమర్ అమౌంట్ ఇవ్వకపోతే దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం. మళ్ళీ ఎప్పుడు పే చేస్తాడు, మనం ఎప్పుడు రిసీవ్ చేసుకుంటాము అమౌంట్ అంటే ఫ్యూచర్లో. మనం సరుకు అమ్ముతున్నాము, మనకు వెంటనే అమౌంట్ ఇవ్వట్లేదు అంటే మనం సరుకు అమ్మిన వెంటనే మనకు కొన్నటువంటి వ్యక్తి అమౌంట్ పే చేయట్లేదు, మనం అమౌంట్ రిసీవ్ చేసుకోవట్లేదు. మళ్ళీ అస్సలు రాదా అంటే కాదు, వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే వెంటనే రావట్లేదు, కానీ వెంటనే రావడం లేదు, కానీ ఫ్యూచర్లో రిసీవ్ చేసుకుంటాం. అలా జరిగేటువంటి ట్రాన్సాక్షన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం.
అమౌంట్ వెంటనే రాకుండా మనము ఫ్యూచర్లో అమౌంట్ రిసీవ్ చేసుకుంటే దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం. మనం అమౌంట్ పే చేసినా రిసీవ్ చేసుకున్నాం వెంటనే జరిగితే దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ అంటాం. మనం అమౌంట్ రిసీవ్ చేసుకున్నా పే చేసినా వెంటనే చెయ్యకుండా ఫ్యూచర్లో పే చేస్తాము అన్నాము అంటే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఇలాంటి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ సేల్స్ బుక్లో వస్తాయి. సోల్డ్ గూడ్స్ టు మహేష్. సోల్డ్ గూడ్స్ టు మహేష్ ₹2000. సోల్డ్ గూడ్స్ అంటే అమ్ముతున్నాము, సోల్డ్ అంటే సేల్స్, అమ్మకాలు. ఏం అమ్ముతున్నాము? సరుకు అమ్ముతున్నాము. సోల్డ్ గూడ్స్ టు మహేష్, ఎవరికి అమ్ముతున్నాము? మహేష్కి అమ్ముతున్నాము. మళ్ళీ నగదుకి అమ్ముతున్నామా? నగదుకి అమ్ముతున్నామా అంటే చూడండి, మనకి ఇచ్చినటువంటి జర్నల్ ఎంట్రీలో పక్కన క్యాష్ అనే పదం రాలేదు. క్యాష్ అని రాలేదు అంటే అర్థం ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. మనకు క్యాష్ అని ఇవ్వకుండా నేమ్ మాత్రమే మెన్షన్ చేసినారు అంటే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్. మనము సరుకు అమ్ముతున్నాము, ఎవరికి? మహేష్కి అమ్ముతున్నాము. ఒకవేళ మహేష్ మనకి వెంటనే క్యాష్ పే చేసింటే ఫర్ క్యాష్ అని రాసేవాళ్ళం. మనకు వెంటనే క్యాష్ రాలేదు కాబట్టి కేవలం నేమ్ మాత్రమే రాసి అమౌంట్ మెన్షన్ చేసినాం. ఇలా ఉంటే దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం. మళ్ళీ ఎంట్రీ ఎలా రాసుకోవాలి అంటే సేల్స్ బుక్ కదా, సేల్స్ బుక్లో మనకు అమౌంట్ వస్తుందా అంటే రావడం లేదు. మనం సరుకు ఎవరికి అమ్మినాము? మహేష్కి అమ్మినాము. మనకు అమౌంట్ కూడా ఎవరి దగ్గర నుంచి రావాలి? మహేష్ దగ్గర నుంచి రావాలి. కాబట్టి సేల్స్ బుక్లో మహేష్ అని రాస్తాము. అంటే అర్థము మనము మహేష్కి సేల్స్ చేసినాము సరుకు, మనకు అమౌంట్ మహేష్ దగ్గర నుంచి ఇంకా రాలేదు, రావాలి అని రాసుకుంటున్నాం. నెక్స్ట్ 4th వన్ సేల్స్ రిటర్న్స్ బుక్. సేల్స్ రిటర్న్స్ బుక్ అంటే అమ్మకాల వాపసుల పుస్తకము. సేల్స్ రిటర్న్స్ బుక్ మీన్స్ అమ్మకాల వాపసుల పుస్తకము. ఇందులో కూడా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ వస్తాయి? క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి. క్రెడిట్ అంటే అప్పు. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఈ బుక్లో రికార్డ్ చేస్తాము. సేల్స్ రిటర్న్స్, ఫస్ట్ సేల్స్ రిటర్న్స్కి మీనింగ్ చూద్దాం. సేల్స్ అంటే అమ్మడం. మనం సరుకు క్రెడిట్కి అమ్మిన తర్వాత కొన్నటువంటి కస్టమరు మళ్ళీ అందులో ఏదైనా సరుకు డ్యామేజ్ అయినా లేకపోతే సరుకు పాడైపోయినా కూడా ఆ సరుకుని మళ్ళీ తిరిగి మనకే రిటర్న్ చేస్తే దాన్ని సేల్స్ రిటర్న్స్. సేల్స్ చేసిన వాటిల్లోంచి కొంత సరుకు మనకు మళ్ళీ రిటర్న్ వచ్చింది, అలా వచ్చిన దాన్ని సేల్స్ రిటర్న్స్ అంటాము. అమ్మిన సరుకులోంచి కొంత సరుకు మనకు తిరిగి వాపసులు వస్తుంది కాబట్టి అమ్మకాల వాపసులు, సేల్స్ రిటర్న్స్. మళ్ళీ మనకు సరుకు రిటర్న్ వచ్చిన తర్వాత మనం అమౌంట్ వెంటనే పే చేస్తే క్యాష్ ట్రాన్సాక్షన్ అంటాం. మనం సరుకు రిటర్న్ తీసుకున్న తర్వాత వెంటనే అమౌంట్ పే చేయకపోతే, అమౌంట్ ఫ్యూచర్లో పే చేస్తాము అని చెప్తే అప్పుడు దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం. వెంటనే పే చేయకుండా తర్వాత పే చేస్తే దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం. క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఎగ్జాంపుల్ గూడ్స్ రిటర్న్డ్ బై మహేష్. ఫస్ట్ మనము మహేష్కి సేల్స్ చేసినాము సరుకు, మహేష్కి సేల్ చేసినాము. 2000 రూపీస్ సరుకు మహేష్కి సేల్ చేస్తే మహేష్ 2000 రూపీస్ సరుకులోంచి కొంత సరుకు ఎంత 250 రూపీస్ సరుకు మళ్ళీ మనకు రిటర్న్ చేస్తున్నాడు. సో ఈ రిటర్న్స్ ఏం రిటర్న్స్ అవుతాయి? సేల్స్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్. మహేష్కి అమ్మిన సరుకులోంచి కొంత సరుకు మళ్ళీ మనకు మహేష్ రిటర్న్ చేస్తున్నాడు కాబట్టి అమ్మిన సరుకులోంచి రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి సేల్స్ రిటర్న్స్, అమ్మకాల వాపసులు. ఎంత రిటర్న్ చేస్తున్నాడు? 250 రూపీస్ సరుకు రిటర్న్ చేస్తున్నాడు. 250 రూపీస్ సరుకు మనకు రిటర్న్ చేస్తున్నాడు. ఇక్కడ రిటర్న్ చేసిన తర్వాత మహేష్ మనకు సరుకు రిటర్న్ చేసిన తర్వాత మనం అమౌంట్ వెంటనే పే చేస్తే పెయిడ్ క్యాష్, ఫర్ క్యాష్ అని రాసేవాళ్ళం. ఇక్కడ క్యాష్ అని రికార్డ్ చేయలేదు అంటే అర్థం మనం సరుకు రిటర్న్ తీసుకున్నాము, మహేష్ నుంచి సరుకు రిటర్న్ తీసుకున్నాము కానీ మహేష్కి ఇంకా అమౌంట్ పే చేయలేదు. పే చేయలేదు అంటే క్రెడిట్. అప్పుడు మళ్ళీ మనం ఎలా రికార్డ్ చేసుకోవాలి అంటే సేల్స్ రిటర్న్స్ బుక్లో నేమ్ రాసుకోవాలి. ఎందుకు నేమ్ రాస్తున్నాము? ఈ వ్యక్తికి మనము అమౌంట్ పే చేయాలి. ఈ వ్యక్తి మనకు సేల్స్ చేసిన దాంట్లోంచి రిటర్న్స్ చేసినాడు. సేల్స్ రిటర్న్స్ అంటే మనము సేల్స్ చేసిన దాంట్లోంచి మనకు సరుకు రిటర్న్ చేసినాడు. ఎంతది రిటర్న్ చేసినాడు? 250ది. మనం అమౌంట్ పే చేసింటే నేమ్ రాసేవాళ్ళం కాదు. మనం అమౌంట్ పే చేయలేదు కాబట్టి ఈ వ్యక్తి పేరు రాస్తున్నాం. ఇతనికి మనము అమౌంట్ పే చేయాలి. నెక్స్ట్ క్యాష్ బుక్ అంటే నగదు పుస్తకము. క్యాష్ బుక్ అంటే నగదు పుస్తకము.
ఇంతకుముందు రాసినటువంటి ప్రతిదీ కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, అంటే అరువుకి సరుకు కొన్నా అరువుకి సరుకు అమ్మినా కూడా బుక్స్లలో రికార్డ్ చేసేవాళ్ళం. ఈ క్యాష్ బుక్లో ఏ ట్రాన్సాక్షన్స్ మాత్రమే వస్తాయి, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే వస్తాయి. ఇందులో క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ రావు, కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే వస్తాయి. అంటే నగదుకి కొన్నా నగదుకి అమ్మినా అలాంటి ఎంట్రీస్ మాత్రమే ఇందులో రికార్డ్ చేస్తాము. ఎగ్జాంపుల్, పర్చేస్డ్ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ వాణి ₹2000 ఫర్ క్యాష్. పర్చేస్ చేస్తున్నాము వాణి నుంచి. ఇక్కడ నేమ్ కూడా వచ్చినా కూడా మనం చివర్లో క్యాష్ అని ఉంది అంటే అర్థము క్యాష్ పే చేసినాము అని. ఈ క్యాష్ అనేది లేకపోతే అప్పుడు క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. మనం ఇక్కడ క్యాష్ అని రాసినాము అంటే నేమ్ ఉన్నా కూడా క్యాష్ ట్రాన్సాక్షనే అవుతుంది. సో ఇక్కడ మనము సరుకు కొన్న తర్వాత మనము క్యాష్ పే చేస్తున్నాం. ఇలా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే ఇందులో రికార్డ్ చేస్తాం. క్యాష్ బుక్స్ ఎన్ని టైప్స్ ప్రిపేర్ చేస్తాము అంటే, నెంబర్ 1 సింగిల్ కాలం క్యాష్ బుక్, సింగిల్ కాలం క్యాష్ బుక్, సింగిల్ కాలం క్యాష్ బుక్. నెక్స్ట్ వన్ డబల్ కాలం క్యాష్ బుక్, డబుల్ కాలం క్యాష్ బుక్. ఇవి సపరేట్ క్యాష్ బుక్స్ మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ బుక్, వసూలు బిల్లుల పుస్తకము. ఇందులో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేస్తాము అంటే కేవలం మనకు బిల్కి సంబంధించినవి మాత్రమే రికార్డ్ చేస్తాము. ఎగ్జాంపుల్, సోల్డ్ గూడ్స్ టు కావ్య ఫర్ ₹20,000 అండ్ రిసీవ్డ్ బిల్. సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఉంటే, అంటే సరుకు అమ్మిన తర్వాత మనకు అమౌంట్ రాకుండా బిల్లు రిసీవ్ చేసుకుంటే అలాంటి ట్రాన్సాక్షన్స్ బిల్స్ రిసీవబుల్ ట్రాన్సాక్షన్ అంటాం. సరుకు అమ్ముతున్నాము, మనం అమౌంట్ రిసీవ్ చేసుకోకుండా మనం ఏం రిసీవ్ చేసుకుంటున్నాము, బిల్ రిసీవ్ చేసుకుంటున్నాం. ఈ బిల్లుకి ఫ్యూచర్లో మనం అమౌంట్ రిసీవ్ చేసుకోవాలి కాబట్టి బిల్స్ రిసీవబుల్ బుక్. నెక్స్ట్ 7th వన్ బిల్స్ పేయబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్, చెల్లింపు బిల్లుల పుస్తకము. ఇక్కడ కూడా బిల్స్ మాత్రమే రికార్డ్ చేస్తాము. చెల్లింపు బిల్లుల పుస్తకంలో కూడా కేవలం బిల్లులవి మాత్రమే రికార్డ్ చేస్తాము. సరుకు కొన్నాము మహేష్ నుంచి 12,000 బిల్ పేయబుల్, ఇలా బిల్ రాసుకుంటే అది బిల్స్ పేయబుల్ బుక్లో రికార్డ్ చేస్తాము. నెక్స్ట్ లాస్ట్ వన్ జర్నల్ ప్రాపర్. ఇందులో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాము అంటే, ఈ పైన వచ్చినటువంటి 7 బుక్స్ ఏవైతే ఉన్నాయో, పర్చేజెస్ బుక్, పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్స్ బుక్, క్యాష్ బుక్, బిల్స్ రిసీవబుల్స్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్, ఈ 7 బుక్స్లలో ఎక్కడైతే రికార్డ్ చేయమో అలాంటి ట్రాన్సాక్షన్స్ని ఇందులో రికార్డ్ చేస్తాము. ఎలాంటి ఎంట్రీస్ రాస్తాము ఇందులో అంటే ఓపెనింగ్ ఎంట్రీస్, నెక్స్ట్ వన్ క్లోజింగ్ ఎంట్రీస్, నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, అదర్ ఎంట్రీస్. పైన ఉన్న 7 బుక్స్లలో రాని ఎంట్రీస్ ఇందులో రికార్డ్ చేస్తాము. ఇవి సబ్సిడరీ బుక్స్ థియరీ పార్ట్ విత్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్లాసెస్లో మనము ఒక్కొక్క బుక్ని ఎలా ప్రిపేర్ చేస్తాము అకౌంట్స్ అనేది చూద్దాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.